ఒక రాజ్యంలో ఒక రైతుకు 5 ఎకరాల పొలము, ఇల్లు ఉంటుంది. సో, ఆ రైతుకు బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక పుట్టి, ఆ పొలాన్ని, ఇల్లుని అమ్మేసి సిటీకెళ్ళిపోయి బిజినెస్ జేస్తాడు. ఎవరైతే ఆ పొలం కొంటారో వాళ్ళు ఆ పొలంలోకొచ్చి ఆ ఇల్లుని జూసి, అబ్బా! ఎంత అందమైన ఇల్లు. పొలం గూడా ఇంత సారవంతంగా ఉంది. ఎలాగైనా సరే దీంట్లో నేను మంచి పంటలు పండించాలని దాన్ని దున్నడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దున్నడం ప్రారంభించాడో ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఏంటా అని చూసేసరికి భూమిలో ఏదో కనబడుతుంది. దాన్ని తవ్వుతాడు. తవ్వగానే ఒక పెద్ద బంగారు గని బయటపడుతుంది. బయటపడగానే ఆ రైతు ఇలా అంటాడు, అయ్యో పాపం! ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ పొలాన్ని దున్నలేదా నాకు అమ్మిన రైతు అని చెప్పి ఆశ్చర్యపోయి, ఖచ్చితంగా ఈ బంగారం అనేది అతనికే చెందుతుందని చెప్పి రాజు దగ్గరికెళ్ళి ఇస్తాడు. రాజుగారు, ఈ పొలం నేను రీసెంట్‌గా కొన్నాను. దీనిలో ఒక పెద్ద బంగారు గని బయటపడింది. ఇది ఖచ్చితంగా నాకు అమ్మిన రైతుకే చెందుతుంది. ఆయనకివ్వండి అని చెప్తాడు. చెప్పగానే రాజు ఆ రైతుని పిలిపించి, ఇట్లా నీ పొలంలో దొరికిందంట కదా! నువ్వే తీసుకో అని చెప్తాడు. చెప్పగానే ఆ రైతు ఇలా అంటాడు, లేదు సార్, నేను ఆల్రెడీ ఆ భూమిని అతనికి అమ్మేశాను. అమ్మిన తర్వాత అతనికి దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఆ బంగారం అనేది అతనికే చెందుతుంది. అతనికే ఇవ్వండి అని చెప్తాడు. చెప్పగానే రాజు ఆశ్చర్యపోతాడు. వీళ్ళిద్దరి నిజాయితీ చూసి, లేదు లేదు, ఈ ఇద్దరు చెరసగం తీసుకో అని చెప్పి ఆ బంగారు గాని చెరసగం ఇచ్చి పంపిస్తాడు. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ పెరట్లో కూడా ఒక పెద్ద బంగారు గని ఉంది. అదే మీ మెదడు. ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టి మీరు సరిగ్గా ఆలోచించి కష్టపడండి.